జనసేన ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుందా లేదా? 10 ఏళ్ల పవన్ కళ్యాణ్ ప్రయత్నం ఫలించింది. ఆయన అనుకున్నది సాధించారు. 10 ఏళ్ల పాటు పార్టీని వంటి చేతితో నడిపారు. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు ఆయనతో ఎంతో మంది ఉన్నారు. నేతలు వరసబెట్టి చేరి ఆయనకు అండగా నిలుద్దామని వచ్చారు. కానీ ఏ ఒక్కరూ ఆయన వెన్నంటి నిలవలేదు. మాదాసు గంగాధరం నుండి జేడి లక్ష్మీనారాయణ వరకు పార్టీని వదిలిపెట్టారు. కేవలం ఓటమిని చూసి ఇక ఈ పార్టీ పుంజుకోదన్న ఉద్దేశంతోనే అనేక మంది నేతలు పార్టీని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోయారు. వెళుతూ పవన్పై బురద జల్లేవారు కొందరైతే మరికొందరు తీవ్రంగా దుర్భాషలాడిన వారు కూడా లేకపోలేదు. ఇప్పుడు వారందరూ బాధపడక తప్పదు. ఎందుకంటే పార్టీలోనే కొనసాగి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు కదా అన్న ప్రశ్న కూడా వారు వేసుకుంటే సహజంగానే వెళ్ళిన నేతలు బాధగా ఫీల్ అవుతారు. నేతలు ఎవరు వెళ్ళిపోతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం పట్టించుకోలేదు. కేవలం తన వెంట వచ్చేవారు ఉన్నవారు చాలు అనుకున్నారు. అదే స్ట్రాటజీని ఆయన నమ్ముకున్నారు. ఇప్పుడు విజయం సాధించారు. 1 కాదు 2 కాదు 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాలను కూడా గెలిచారు. బహుశా ఆయన కూడా ఈ విజయాన్ని ఊహించి ఉండరు. కనీస స్థానాలు వస్తాయని అంచనా వేసి ఉండవచ్చు, కానీ 100% స్ట్రైక్ రేట్ను ఆయన కూడా ఊహించలేదు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు పార్టీని పట్టించుకోలేదు. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కూడా నియమించలేదు. ఎందుకంటే పార్టీ పేరు చెప్పుకొని ఎవరు ఏ పని చేసినా అది పార్టీపై పడుతుందని ఆయన భయపడి ఉండవచ్చు. దీంతో పాటు ఆయన బలమైన స్థానాలను అక్కడే పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకొని కూడా ఉండవచ్చు. అందుకే కొన్ని జిల్లాలు, కొన్ని నియోజకవర్గాల్లోనే ఇన్ఛార్జీలను నియమించారు. ఆయన పర్యటనలు కూడా కొన్ని ప్రాంతాలకి పరిమితం చేసుకున్నారు. తన బలమేంటో తనకు తెలుసు అని నేరుగా బయటకు చెప్పుకునే నేత కావడంతో పవన్ బూత్ లెవెల్ కమిటీలను కూడా ఇప్పుడు వరకు ఏర్పాటు చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి ఇంతటి విజయాన్ని సాధించి పెట్టారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది జనసేన. ఉప ముఖ్యమంత్రిగా కీలక పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పార్టీకి మంచి హైప్ కూడా వచ్చింది. ఒకవైపు ప్రభుత్వ పరంగా మంచి పనులు చేస్తూనే మరొక వైపు పార్టీని విస్తరించుకునే ప్రయత్నం పవన్ చేయాలన్నది జనసేన అభిమానుల ఆకాంక్షగా వినిపిస్తుంది. అధికారంలో ఉంది కాబట్టి నేతలు కూడా ముందుకు వచ్చి పార్టీ జెండాను పట్టుకోవడమే కాకుండా ఆ నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతానికి పాటుపడతారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో పార్టీ బలపడాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితమవుతారా, పార్టీని విస్తరిస్తారా అన్నది చూడాల్సింది.